అయితే యాక్చువల్‌గా డబ్బింగ్ కూడా ఫస్ట్ 2 డేస్ అని అన్నారు. బట్ 4 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఎలా? అదే సార్ మ్యాజిక్. హ్మ్. కొంతమంది టైం తీసుకుంటారు. హ్మ్. ఇంత మంచి బాగుంది, ఎమోషన్ బాగా చెప్పాలని, ఫీల్ అయ్యి చెప్పాలని చాలామంది బ్రేక్ తీసుకుని చెప్తారు. హ్మ్. హ్మ్. ఆయన సారు అదే చెప్పాను. ఆయన మ్యాజిక్ కొన్ని అంటే చాలా ఇక్కడ మ్యాజిక్స్ సెకండ్ ఉంటాయి. హాఫ్‌లో ఒక యెస్ సార్. చిన్న ఒక 2 చోట్ల లిప్ సింక్ లేదు అని ఒక కంప్లెయింట్ ఉంది కదా! దాని వలన ఏమన్నా లిప్ అంటారా? సింక్ లేదు. ఎక్కడ లేనేది సార్. హ్మ్. హ్మ్. కొన్ని లిప్ లేవు అసలు. హ్మ్. మ్యూజిక్ కోసం లిప్ మేము మ్యూట్ చేసింటాం డైలాగ్‌ని. ఓహ్! కావాలని చేసి. కావాలని మ్యూట్ చేసింటాం. రా, లే అని మ్యూట్ చేసింటాం. ఎందుకంటే ఆ డైలాగ్ ఏస్తే మ్యూజిక్ మ్యూట్ చేయాలి. హ్మ్. మ్యూజిక్ హెవీగా రన్ అవుతుంది, ఎఫెక్ట్స్ రన్ అవుతుంది, క్రౌడ్ రన్ అవుతుంది. హ్మ్. సరే ఇక్కడ ఎందుకు డైలాగ్ అని మనం డైలాగ్ మ్యూట్ చేసింటాం కానీ హ్మ్. హ్మ్. బట్ సార్ది పర్ఫెక్ట్‌గా ఉండదు అన్ని. హ్మ్. అదే హ్మ్. చెప్పాను కదా! హ్మ్. యెస్. 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 ఆయన మైండ్‌లో ఆ టైమింగ్ రన్ అవుతూ ఉంటది. హ్మ్. మరి మీ యూనిట్ మొత్తంలో క్రిటిక్ ఎవరండి? చాలా మంది సార్. లైక్ ఎవ్రీ స్టేజ్ ఇస్ లైక్ ఎగ్జామ్ ఫర్ మీ. హ్మ్. ఇట్స్ మీరు నాట్ దట్ చెప్తారు. మీరు లేదు కాదు. అదే అంటున్నాను. హ్మ్. నాన్నగారికి నచ్చాలి, పవన్ గారికి నచ్చాలి. హ్మ్. అందరూ అలాగే ఒక్కొక్కరికి ఎవ్రీ స్టేజ్ నచ్చుకున్నప్పుడు మీరు ఎగ్జామ్ పేపర్ లాగా ఆల్మోస్ట్. ఇప్పుడు కిరణ్ గారికి తీసుకెళ్తున్నాను. సార్ ముందు సినిమా చూస్తున్నారు. హ్మ్. చూసిన తర్వాత ఫస్ట్ చూసేసి సార్ ఒపీనియన్ ఉంటుంది కదా! హ్మ్. ఆయన ఆరా చేయాలంటే ఇంత టైం హ్మ్. స్పెండ్ చేయాలి కదా! హ్మ్. సో ఎవ్రీ స్టేజ్ ఇస్ లైక్ ఎగ్జామ్ ఫర్ మీ. సో ఒక్కో స్టేజ్ దాటుకుంటూనే వచ్చాను నేను. అన్ని ఎగ్జామ్ పేపర్‌లో అన్ని బాక్సులు టిక్ అవ్వాలి కంపల్సరీగా. అవును. లాస్ట్‌కి ఆడియన్స్ అనేది పెద్ద ఎగ్జామ్. ఆ! ఆ! అదే సార్. సో, మరి కీరవాణి గారు ఏమన్నారు? ఇయన్నీ చేసిన తర్వాత? ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 'బింబిసార' తప్పించి అన్ని పెద్ద సినిమాలకే ఓన్లీ రాజమౌళి గారి సినిమాలకు తప్ప వేరే ఏ సినిమాలకు పని చేయలేదు. అవన్నీ అవును కూడా సార్. ఆర్ఆర్ఆర్, ఆస్కార్ రేంజ్ ఇది గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. సో, మరి ఆయన దగ్గరికి ఈ విజువల్స్ తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు ఫస్ట్? ఆయన అప్రిషియేట్ చేశారు సార్. హ్మ్. ఇంత తక్కువ టైంలో ఇంత బాగా తీసుకొచ్చి అప్రిషియేట్ చేశారు. హ్మ్. ఆయన బాగా మ్యూజిక్ ఇయ్యాలి, టైం సరిపోలేదన్నారు. హ్మ్. లక్కీగా 2 సార్లు పోస్ట్‌పోన్ అవ్వటం మనకి టైం దొరికింది. హ్మ్. సో 60 డేస్ స్పెండ్ చేశారు. ఒక క్లైమాక్స్‌కి 12 డేస్ స్పెండ్ చేశారు. హ్మ్. హ్మ్. సో ఒక్కొక్క సాంగ్‌గా కంపోజ్ చేసి దాన్ని బిట్స్‌గా అలా ఆర్ఆర్ చేయటం అనేది మేము ప్లాన్ చేసాము. యెస్. యెస్. సో దానికి మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. హ్మ్. అండ్ ఒక్కొక్కరితో అన్‌లిమిటెడ్‌గా ఇది లెక్క అనేది లేదు. హ్మ్. సో ఇన్ని చేయాలి, ఇంత చేయాలని. హ్మ్. నాకే డౌట్ వచ్చింది. ఇంత దూరం చేస్తున్నాం, సార్ ఎక్కువ లాగేస్తున్నాం, సార్ తిడతారా అని. హ్మ్. ఎక్కడ నేను కాంప్రమైజ్ సార్ వచ్చి ఎక్కడ వద్దు అని చెప్పాల. హ్మ్. ఓకే గో హెడ్ అని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. అలాగే సార్ దగ్గర మంచి అప్రిషియేషన్ ఒక మంచి యంగ్ టీమ్ ఉన్నారు సార్. హ్మ్. నాకు అనిపించింది అదే. ఈజ్ ఎంకరేజింగ్ ఆల్ ద యంగ్స్టర్స్. హ్మ్. నెక్స్ట్ జనరేషన్ ఎంక్ చేస్తున్నారు. తనకున్న నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుట్ చేస్తున్నారు. సంథింగ్ గ్రేట్. హ్మ్. సో అది చుట్టూ ఉండే వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. లేటర్ ఆన్ దే విల్ అండర్స్టాండ్ హౌ మచ్ ఈస్ డెవలపింగ్ ఫర్ ద యంగ్ టాలెంట్.